హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. ఈ వీడియోలో మీకు చూపించబోయే రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఉసిరికాయల సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరూ పికిల్స్ పెడుతూనే ఉంటారు కదా. చాలా ఈజీగా, టేస్టీగా అండ్ కొలతలతో ఎలా పెట్టుకోవాలో ఉసిరికాయ పచ్చడిని తెలుసుకోవాలంటే స్కిప్ చేయకుండా కంప్లీట్గా ఈ వీడియోని చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రెసిపీని స్టార్ట్ చేద్దామా? ముందుగా ఉసిరికాయల్ని పావు కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. వీటిని నీట్గా క్లీన్ చేసి తుడిచేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ఉసిరికాయని తీసుకుని చూపిస్తున్న విధంగా ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని ఉసిరికాయలకి. ఇలా అన్నిటికీ పెట్టుకుని ఇప్పుడు ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం ఆల్రెడీ ఘాట్లు పెట్టుకున్న ఉసిరికాయల్ని ఆయిల్లో వేసేసుకోవాలి. వీటిని ఆయిల్లో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత మంచి కలర్లోకి వస్తున్నాయో. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారే లోపు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో పావు గ్లాసు ఆవాల్ని వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ మనకి పౌడర్ అవుతుంది, ఇది ఆవ పిండి వస్తుంది. దీన్ని ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోనే 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. మరొకసారి మిక్సీ చేసుకోవాలి. ఈ ఆవాలు సాల్ట్ మిక్చర్ని వేరొక బౌల్లోనికి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్స్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు మరొక స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. పావు స్పూన్ మెంతులు. మనము ఆల్రెడీ ఫ్రై చేసుకుని చల్లారబెట్టుకున్న ఉసిరికాయల్ని ఇందులో వేసేసుకోవాలి. మనం ఉసిరికాయల్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని పచ్చడి కలుపుకోవడానికి వేసేసుకోవాలి. ఇలా అన్ని ఉసిరికాయల్ని వేసేసుకుని ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఆవపిండి, ఉప్పు, కారము అన్నీ ఉసిరికాయలకి బాగా పట్టేలాగా వీటన్నిటిని ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకుని 3 days దీన్ని కదపకుండా పక్కన ఉంచేసుకోవాలి. 3 రోజులు అయిన తర్వాత దీన్ని వేడి వేడి అన్నంలో ఈ ఉసిరికాయ పచ్చడిని వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కర్రీ లేకపోయినా, చేసే టైం లేకపోయినా ఇలాంటి పచ్చళ్ళతో కనుక తింటే కర్రీ లేదు అన్న ఫీలింగ్ కూడా రాదు మనకి, అంత టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్ కాసేపు సరదాగా.